ఆ! నెక్స్టు నక్సలైట్లు తీసుకురండమ్మా. నెక్స్ట్ నక్సలైట్లని తీసుకురండి. ఎందుకు వాళ్ళు అలా మారారో అడుగుదాము. తీసుకొనొస్తాం మేడం. మీరు ఎందుకిలా మీరు ఎందుకిలా అయినారు? నక్సలైట్లు ఎందుకయినారు మీరు ఇలా? మేడం, మా పులాందేవిని చిన్నప్పుడే అత్యాచారం చేసి చంపేసినారు మేడం, మా పులందేవి మేడం. అందుకే మేము ఇలా తయారైనాం. ఓకే. ఓకే. పులాందేవి గారిని చంపేశారు. అది నేను విన్నాను. నాకి తెలుసు. ఆమె చాలా మంచి మనసు. ఓహో! అందుకే మీరు ఇలా తయారైనారా? ఇంకన్నా మారండి మీరు. ఇలా కాకూడదు మీరు. నక్సలైట్లు అని పేరు మీకు రాకూడదు. ఇంకన్నా మీరు మారి, ఇంకన్నా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. మీకు ప్రతి ఒక్కరికి నేను జాబ్ ఇప్పిస్తాను. నేను మాట్లాడతాను. ఇంకన్నా మనుషులుగా మారండి. ఓపెనో చెప్పుకోండి. మేడం, ఓపెన్ అంటే ఏం మేడం? ఓపెన్ అంటే నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా మీరు తయారవుతారు. అందుకే ప్రతిరోజు 4 గంటలకే బ్రహ్మముహూర్తంలో లేచి 4 గంటల నుంచి 5:30 వరకు ఓపెన్ ప్రతి ఒక్కరూ ముఖం కడుక్కొని దేవుని ఫోటో ముందు కూర్చొని ఓపెన్ చెప్పుకోండి. సరేనా? ఓకే. మాఫియాని పిలిపించండి. హలో. మాఫియా రండి. ఎందుకు ఇలా మాఫియాగా? మేడం, మేమే స్మగ్లింగ్కు ఏమీ చేయలేదు. మా చెల్లెల్ని ఎవరో చంపినందుకు, మేము ముగ్గురిని చంపినందుకు మాఫియా అని మమ్మల్ని ముద్ర వేసినారు మేడం. ఓకే. నేను ఇంకటి నుంచి అయినా మీరు మారి ప్రతి ఒక్కరూ జాబ్ చేయండి. మాఫియా అనేదే నా చెవుకి వినిపించకూడదు. అలా మీరు తయారు కావాలి. కొత్త ప్రపంచాన్ని చూడాల మీరు కొత్త ప్రపంచాన్ని చూసి మీరు మారాలి. మీరు మంచి యువకులుగా మారాలి. ఏది గన్నులు పట్టుకొని ఆ డ్రెస్ ఏంటి, మీరేంటి, మీ వేషాలేంటి? ఇంకైనా మారి ప్రపంచానికి కొత్త మనుషులుగా మీరు కానీ, నక్సలైట్లు కానీ కొత్త మనుషులుగా తయారు కావండి. మీరు కూడా ఓపెనో చెప్పుకోండి. పొద్దున్నే 4 గంటల నుంచి 5:30 వరకు ఖైదీలంతా ఓపెనో అని చెప్పుకోండి. మేడం, ఓపెన్ అంటే ఏం మేడం? ఓపెన్ అంటే డియర్ మనీ, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ అని చెప్పుకుంటే మేడం డబ్బు వస్తుందా? డబ్బు కాదు నాన్న, మీకు నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ మైండ్ వస్తుందన్న. చెప్పుకో. రోజు 4 గంటలకే చెప్పుకుంటే దాని ఫలితం ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ దేవుడు. చెప్పుకోండి. మారుతారు మీరందరూ. మంచి దారిలో నడుస్తారు మీరు. తెలిసిందా? ఇంకైనా మారండి. సమాజానికి మంచి పేరు తీసుకురండి. మాఫియా, నక్సలైట్లు అనేది నా చెవులో వినిపించకూడదు.